మేము ఎలాగైతే ఒక మెట్టు దిగి 30% వద్దు మాకు 20% ఇవ్వండి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఒక మెట్టు దిగాం కాబట్టి మీరు కూడా ఒక మెట్టు దిగి మాట్లాడాలి. జోడాల సమస్య అయితే ఇప్పట్లో తీరేలా కనిపించట్లేదు. ముఖ్యంగా ప్రభుత్వంతో ఒక దఫా చర్చలు అయితే నడిచాయి, అంటే హెల్త్ మినిస్టర్ కలిసి వచ్చారు. బట్ వాళ్ళ మెయిన్ డిమాండ్ అయితే తీరేలా కనిపించట్లేదు అనేది అటు నుంచి వచ్చిన వాదన. సో ఇప్పుడు జోడాలు దానిపైన తమ కార్యాచరణ ఏంటి, అసలు వాళ్ళ రెస్పాన్స్ ఏంటి, అసలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నేను మీరు కలిసి వచ్చారు కదా, మీ పేరు సార్? నా పేరు డాక్టర్ ఈశ్వర్ శంకర్, డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ సర్జరీ, ఏపీ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడినండి. ఏదైతే గత 8 నెలల నుంచి మా ముఖ్యమైన డిమాండ్స్ గురించి గవర్నమెంట్ మేము ముందు పెడుతూనే ఉన్నాము. గత 8 నెలల నుంచి ఎక్కడా కూడా మా స్టైఫండ్ పెంచుతామని ఎక్కడా కూడా అష్యూరెన్స్ ఇవ్వలేదండి. మాకు ఇప్పుడు మొదటి ఇయర్ పీజీకి 60,000 అండి, సెకండ్ ఇయర్ పీజీకి 61, థర్డ్ ఇయర్ పీజీకి 64, ఇంటర్న్స్కి 25,000 అండి, సీనియర్ రెసిడెంట్స్కి 80,000 వస్తుందండి. ఏదైతే మా ముఖ్యమైన డిమాండ్స్గా 30% పెంచాలని కోరాము గవర్నమెంట్ని. కానీ ఈ 12 రోజులు ఆగస్టు 10 నుంచి ఈ రోజు వరకు కూడా 12 రోజులు సమ్మె జరగడం జరిగింది. ఈ 12 రోజుల్లో మొదటి 2 రోజులు తప్పితే మిగతా ఎక్కడా కూడా మమ్మల్ని చర్చకు పిలవడం జరగలేదండి. నిన్న ఏదైతే మొన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేశారో హెల్త్ సెక్రటరీ గారు, మాకు అది చాలా బాధాకరంగా ఉంది. ఎక్కడా కూడా చర్చలు జరపకుండా 3% మాత్రం ఇస్తాం, 5% మాత్రం ఇస్తాం అంటున్నారు. అది మేము ఎక్కడా అంగీకరించట్లేదని నిన్న హెల్త్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది. ఏదైతే ఇచ్చారో ప్రెస్ నోట్లో 3% 5% బాధాకరంగా ఉందని హెల్త్ మినిస్టర్ గారు తెలియజేయడం జరిగింది. అలాగే మా డిమాండ్ అయిన 30% పెంచాలని కోరాము. ప్రభుత్వం నుంచి ఫైనాన్షియల్ బర్డన్ ఉందని అన్నారు. దానికి కనీసం మాకు 20% స్టైఫండ్ పెంచాలని హెల్త్ మినిస్టర్ కోరాము. హెల్త్ మినిస్టర్ గారు సీఎం గారితో ఫైనాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడి మాతో మళ్ళీ చర్చలు జరుపుతా అన్నారని. ఇప్పటికి కూడా మేము చర్చలు జరపడానికి రెడీగా ఉన్నామండి. త్వరగా డిమాండ్స్ నెరవేరిస్తే మేము కూడా మా విధులకి వెళ్తామండి. 60,000 వస్తుంది కదా, ఇప్పుడు ఒక్కసారిగా 30% అంటే 18,000 దాకా పెరిగిపోతుంది. అది భారం పడుతుంది కదా ఖజానా మీద అనేది ప్రభుత్వ వాదన. ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ రేట్ ఇండియా కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్లేషన్ రేట్ అని చాలా అధికంగా ఉంది. కాస్ట్ ఆఫ్ లివింగ్స్ ఇవన్నీ కూడా ఆధారంగా మాత్రమే ఏదైతే మేము 30% అడగడం జరుగుతుందండి. ఏమన్నారు, ఇస్తామంటున్నారా, ఇవ్వలేని పరిస్థితి ఉందంటున్నారా? హెల్త్ మినిస్టర్ గారైతే మరొకసారి సీఎం గారితో ఫైనాన్స్ మినిస్టర్ గారితో చర్చించి మమ్మల్ని పిలుస్తా అన్నారండి. ఓవరాల్ ఎంతమంది ఉంటారు చూడాలి? ఈ ఏపీ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ కింద ఇంటర్న్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్, సూపర్ స్పెషాలిటీ, సీనియర్ రెసిడెంట్స్ ఏదైతే ఉన్నారో 9,500 మంది ఉంటారండి. తెలంగాణలో ఎంత వస్తుంది సార్? ఇది మీరు పదే తెలంగాణలో ఎక్కువ వస్తుంది, మాకు తక్కువ వస్తుంది అంటున్నారు. ఇప్పుడున్న మా స్టైఫండ్స్ కనుక 15% పెంచితే ఆ 15% ప్రకారంగా తెలంగాణ ఉంది. ఏదైతే మొదటి ఇయర్ పీజీ స్టూడెంట్స్కి 69,000, సెకండ్ ఇయర్కి 72,000, థర్డ్ ఇయర్కి 75,000 ఉంది. అలాగే సీనియర్ రెసిడెంట్స్కి 1,10,000 ఉందండి. సూపర్ స్పెషాలిటీ పీజీస్కి 1,05,000, 1,10,000, 1,15,000. ఏదైతే 2027 జనవరి 1వ తారీఖు నుంచి మళ్ళీ తెలంగాణకి 15% స్టైఫండ్ పెంపుతారు. అప్పుడు మనకి వాళ్ళకి 30% డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు ఓవరాల్గా వాళ్ళకి మీరు కంపేర్ చేస్తే ఈ తేడా ఎక్కడి నుంచి వచ్చింది, ఏ సంవత్సరం నుంచి వచ్చింది, ఐడియా ఉందా? ఏ ఇయర్ నుంచి? ఏదైతే ఇది 2009లో ఇచ్చిన జీవో ప్రకారం కంబైన్డ్ స్టేట్స్ ఉన్నప్పుడు ఇచ్చారండి. ఏదైతే మనకు జరగాల్సిన కంటిన్యూస్గా 15 అప్పుడు జరగలేదు. మనకి తర్వాత 18, 20, 22, 24 జరిగాయి. తెలంగాణకి మధ్యలో జరిగింది. అక్కడ డిఫరెన్స్ వచ్చింది. ఒక ఇయర్ ఏదైతే 15లో ఇచ్చారో ఇక్కడ 18లో ఇచ్చారు. అక్కడ డిఫరెన్స్ రావడం వల్ల మనకంటే కూడా తెలంగాణ వాళ్ళు 15% ముందున్నారు. ఇంకా 2027లో మనకంటే కూడా 35% తెలంగాణ వాళ్ళు ముందుంటారండి స్టైఫండ్స్. అత్యవసర సేవలు నిలిపేశారు కదా, అది కొనసాగుతుందా సార్? ఏమన్నా ఏదైతే అత్యంత సేవలు ఇంటర్న్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్, సీనియర్ రెసిడెంట్, సూపర్ స్పెషల్ పీజీస్ మాత్రమే బాయ్కాట్ చేయడం జరిగింది. ఏదైతే మా సీనియర్ ప్రొఫెసర్స్, స్టాఫ్ ఇంకా యథావిధిగా వాళ్ళ హాజరవుతున్నారండి. సేవలు అయితే జరుగుతూ ఉన్నాయండి. నెక్స్ట్ కార్యాచరణ, మా తదుపరి కార్యాచరణ మేము గవర్నమెంట్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. త్వరగా మా డిమాండ్స్ నెరవేర్చాలని కోరుకుంటున్నామండి. మా తదుపరి కార్యాచరణ మేము ప్రెస్ నోట్ ద్వారా రిలీజ్ చేస్తామండి. గవర్నమెంట్ ఏదైనా సీరియస్ యాక్షన్ తీసుకుంటే ఏ ఎస్మా లాంటిదో ప్రకటిస్తానంటే మా మీద ఎస్మా లాంటి ప్రయోగించాం. మేము జస్ట్ స్టూడెంట్స్ మాత్రమే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదండి. సో మీరు ఏ పరిధిలోకి వస్తారు సార్? గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, ప్రైవేటు కాదు, ఏ కేటగిరీలోకి వస్తారు అసలు? మేము స్టూడెంట్స్ కిందకి వస్తామండి. ఏదైతే మేము ఇంకా నేర్చుకునే దశలో మాత్రమే ఉన్నాము. మా పైన సీనియర్ రెసిడెంట్స్, సీనియర్ ప్రొఫెసర్స్ అని ఉంటారు. వాళ్ళ తర్వాత మేము చూసే మొత్తం వైద్యం మేమే చేయమండి. ఏదైతే సీనియర్ ప్రొఫెసర్స్ వస్తారో అధికారం అలాగే మాది అవుతూ ఉంటుందండి. మేము మా స్టూడెంట్స్ మాత్రమే అండి ప్రజెంట్. సో నెక్స్ట్ కార్యాచరణ అనేది ఇంకా డిసైడ్ అవ్వాలి. మేము మా తదుపరి కార్యాచరణ ప్రెస్ నోట్ ద్వారా రిలీజ్ చేస్తామండి. నా పేరు డాక్టర్ రచన అండి. నేను ఎండి సెకండ్ ఇయర్ చేస్తున్నాను సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో అండి. యాక్చువల్లీ 15% అన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు 30% పెంచాలంటున్నారు ఏంటి? అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఏం జరిగిందంటే మేము పెట్టిన అసలు రిక్వెస్ట్ అయితే 30% అండి. వాళ్ళు రాష్ట్రము ఫైనాన్షియల్ క్రంచ్లో ఉందని చెప్పేసి వాళ్ళు తగ్గించమన్నారు. మేము అది దృష్టిలో పెట్టుకుని మేము 15% దాకా వెళ్ళాము. కానీ ఇప్పుడు మనం ఇంక్రిమెంట్ ఏవైతే ఫిక్స్ చేయాలని ఉంటుందో అది యాక్చువల్లీ దానికి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములా ప్రకారం మ్యాక్సిమం 20%. సో మేము ఆ 20%
అడిగాము. తర్వాత యాజ్ పర్ జీవో కనీసం 15% అయినా ఇవ్వాలి అని చెప్తున్నాము. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే సంవత్సరానికి 3% పెంచుతామంటున్నారు. ఆ 3% కూడా ఇప్పుడు పెంచరు, వచ్చే సంవత్సరం నుంచి పెంచుతామంటున్నారు రెసిడెంట్స్కి. సో ఇక్కడ జరిగేది ఏంటంటే ఇబ్బంది కలుగుతుందండి, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనేది ఉంటుంది. వాళ్ళు ఏ 3% అయితే పెంచుతామంటున్నారో అది మాకు సాయం చేయట్లేదు, అది ఆ డిస్టెన్స్ని పెంచుతుంది. ఇప్పుడు ఒకప్పుడు కొనే కూరగాయలు కానీ ఏవైనా రేట్లు వేరే ఉంటాయి, ఇప్పుడు కొనేది వేరే ఉంటుంది. జీతం మాత్రం దాదాపు అంతే ఉంటుంది. దీనివల్ల ఆ డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా పెంచట్లేదు. వాళ్ళు ఐఆర్ కావాలి, పిఆర్సీ కావాలి, డిఎల్ కావాలన్నారు. వాళ్ళనే కన్సిడర్ చేయనప్పుడు మిమ్మల్ని ఎందుకు కన్సిడర్ చేస్తారు? నేను చెప్తున్నాను. సో అన్ని డిపార్ట్మెంట్స్ ఒకటి కాదండి. మీరు చూసినట్లయితే కనుక దేశాన్ని నడిపించే కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. దానిలో ఒకటి ఆర్మీ, దేశం బయట వర్క్ చేస్తుంటే దేశం లోపల ప్రజల కోసం వర్క్ చేసే దాంట్లో వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వైద్య డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది రాష్ట్రానికి కానీ దేశానికైనా కానీ వెన్నెముకలు అంటారు. సో డాక్టర్ల డిమాండ్లను ఎప్పుడు కూడా ప్రభుత్వం కన్సిడర్ చేయాలి, చేస్తూ వస్తూ ఉన్నారు కూడా. ఎప్పుడు కూడా ప్రభుత్వం మేమే అడిగినా కూడా ఇవ్వలేదు అన్నట్టు లేదు, ఎప్పుడైనా ఇచ్చారు. కానీ ఇవ్వడంలో అది ఈ రోజా రేపా అనేది కొంచెం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ నెంబర్స్ దగ్గరే వస్తూ ఉంటాయి ప్రాబ్లమ్స్. మేమైతే ప్రభుత్వం మాకు రెస్పాండ్ అవుతుంది మా డిమాండ్లను. ఎందుకంటే మేము పెట్టిన డిమాండ్స్ ఏవి కూడా గొంతెమ్మ కోరికలు ఏమీ లేవు దీనిలో. మాకు న్యాయపరంగా చట్టపరంగా ఏదైతే రావాలో దాన్నే మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం. సో ప్రభుత్వం స్పందిస్తుంది అని మేమైతే నమ్మకంతో ఉన్నాం. సోషల్ మీడియాలోనే జనాల్లోకి ఒక రాంగ్ ఇంప్రెషన్ అయితే వెళుతుంది కదా, వీళ్ళ రోగులకు సేవ చేయడం మానేసి వాళ్ళ డబ్బుల కోసం ధర్నాలు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు, ఒక ఇది నడుస్తుంది కదా. లేదండి, లేదు, అది చాలా తప్పు. ఎందుకంటే మేము ఇప్పుడు తీసుకున్న డెసిషన్ సమ్మె ఏదైతే ఉన్నదో, మేము ఇనీషియల్గా ఇది ఏంటంటే నాన్ ఎమర్జెన్సీ సేవల్ని మాత్రమే ఇనీషియల్గా మేము బాయ్కాట్ చేసుకుంటూ వచ్చాం. ఎందుకంటే ప్రజారోగ్యం అనేది మాకు చాలా ఇంపార్టెంట్, దానికోసమే మా ఫస్ట్ ప్రయారిటీ కూడా. సో ఇనీషియల్గా మేము ఇచ్చిన టైం పీరియడ్ ఏదైతే ఉందో ఆ టైం పీరియడ్లో మేము ప్రభుత్వానికి నోటీస్ కూడా ఇచ్చాం. నోటీస్ ఇచ్చిన తర్వాత మేము జూనియర్ డాక్టర్లుగా ఎమర్జెన్సీ సర్వీసెస్ నుంచి బయటకు వచ్చేసాం. కానీ ప్రజలకు అందాల్సిన వైద్యం అసిస్టెంట్ ప్రొఫెసర్ల ద్వారా ప్రభుత్వం ఆల్టర్నేట్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాళ్ళ నుంచి అయితే ఈ వైద్యం అనేది చేరుతుంది. కానీ క్వాలిటీ ఆఫ్ కేర్ ఏదైతే ఉందో దానిలో కొద్దిగా లోటు అయితే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 10 మంది జూనియర్ డాక్టర్లు చేయాల్సిన పనిని ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఒక ప్రొఫెసర్ చేస్తున్న పరిస్థితిలో ఉంది. వైద్యం అయితే అందుతుంది, కానీ క్వాలిటీ ఆఫ్ కేర్లో అయితే కొంచెం కాంప్రమైజ్ అవుతుంది. సో మేము కూడా అడిగింది అది. మేము చేసిన సమ్మె ఏదైతే ఉందో అది మా ఆఖరి ఆప్షన్ అండి. మేము అసలు ఆ సమ్మె చేయాలన్న ఆలోచనలో అయితే మేము ఇనిషియల్గా లేనేలేము. మేము కూడా ప్రభుత్వం ఎంత తొందరగా కుదిరితే అంత త్వరగా మా డిమాండ్లన్నింటినీ పూర్తి చేయాలి, మా విధుల్లోకి మేము వెళ్ళాలి. మేము ఇంతకుముందు ఎలా అయితే సేవ అయితే ఎలా చేసామో అదే సేవను మేము కంటిన్యూ చేయాలని మేమైతే కోరుకుంటున్నాం. గవర్నమెంట్తో మాట్లాడారు కదా, గవర్నమెంట్ ఏం చెప్తుంది? గవర్నమెంట్ తరపు నుంచి అయితే వాదన ఇంకా 3%, 5% అక్కడే ఉన్నారండి, డబుల్ డిజిట్ వరకు కూడా రాలేదు. అంటే మేము అడుగుతున్నది ఏది కూడా గొంతెమ్మ కోరిక అయితే ఏది కాదు. ప్రతిదీ కూడా మేము ఏంటంటే మేము అడిగిన పర్సంటేజెస్ ఏవైతే ఉన్నాయో చాలా ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి మాకు ఏదైతే జీవోల ద్వారా రావాల్సి ఉందో దాన్ని మాకు మినిమం ఇవ్వండి అని మాత్రం మేము అడుగుతున్నాం. అయితే ప్రభుత్వం ఇంకా అక్కడే ఉంది. మేము ఎలాగైతే ఒక మెట్టు దిగి 30% వద్దు మాకు 20% ఇవ్వండి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఒక మెట్టు దిగాం కాబట్టి మీరు కూడా ఒక మెట్టు దిగి మాట్లాడాలి అని మేమైతే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. 30% అనేది ఇప్పుడు ఉంది సార్, అది యాక్చువల్గా 15% అడుగుతున్నారనే జనంలో ఉంది. లేదండి, ఇనీషియల్గా మేము పెట్టింది అయితే 30%. 15కి ఎందుకు వచ్చారు? 15కి రాలేదు, అదే చెప్తున్నాను. 15కి అయితే మేము రాలేదు. ప్రభుత్వం మేమైతే 15% కూడా ఇవ్వలేము అని ప్రభుత్వం అయితే ప్రొజెక్ట్ చేస్తున్నారు. కానీ మేము అడిగింది ఏంటి, 30% నుంచి ప్రభుత్వం ఇవ్వలేమంటున్నారు కాబట్టి మినిమం 20% అయినా ఇవ్వండి అని మేము ఒక మెట్టు దిగి ప్రభుత్వాన్ని అయితే మేము 20% ఇవ్వమని అడుగుతున్నాం. ఒక ఫైనల్ ఏదో ఒక నెంబర్ చెప్పంటే ఏదో నెంబర్ ఫిక్స్ అవ్వమని నేను హెల్త్ మినిస్టర్ అడిగినట్టుగా తెలిసింది. అదే ఆయన చెప్పడం అయితే చెప్పారు, ఒక మిడిల్ ఫిగర్కి వద్దాము అని చెప్పేసి అన్నారు. కానీ దాని గురించి డిస్కషన్ అయితే జరగలేదు. ఆ డిస్కషన్ గురించి మేము ఒక 2 రోజుల్లో పిలుస్తాము అని అన్నారు. సో డిస్కషన్స్కి వెళ్ళడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాం. కాంప్రిహెన్సివ్గా కూర్చొని ఒక పక్క నుంచి రెవెన్యూ వాళ్ళు, ఒక పక్క నుంచి ఫైనాన్స్ వాళ్ళు, ఇంకొక పక్క నుంచి మెడికల్ వాళ్ళు, ముగ్గురు కూర్చొని ఒక కాంప్రిహెన్సివ్ డెసిషన్ తీసుకుని ఒక నెంబర్ ఫిక్స్ అవ్వడానికి అయితే మాకు సమ్మతమే. కానీ డిస్కషన్స్ కోసం పిలవాలి, అది మేము అడిగేది. పిలిచే అవకాశం ఉందా? ఉన్నదండి, 2 రోజుల్లో అయితే పిలుస్తామని చెప్పేసి హెల్త్ మినిస్టర్ గారు చెప్పారు. మేమైతే హోప్ తోటే ఉన్నాం. అదే ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి మాటలు. అలాగే ఇక్కడ ఇంకా డాక్టర్స్ కొంతమంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా జూనియర్ డాక్టర్లు. అవి ప్రస్తుతం ఇక్కడ అత్యవసర సేవలు నిలిపేయడంతో వాళ్ళకి కాస్త ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. మేడం, సడన్గా డాక్టర్లు ఇలాగ ధర్నాలు చేస్తూ ఉంటే రోగుల పరిస్థితి ఏమైపోవాలి అనేది అందరిలో ఉన్న ఒక డౌట్. మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టేనండి. సడన్గా మేము ఇలా చేస్తే రోగుల పరిస్థితి ఏమవుతుంది అంటే, మేము సడన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయలేదండి. ఇది గత నెల నుంచి మేము గవర్నమెంట్కి చెప్తుంది. మేము స్ట్రైక్ చేస్తామని ముందుగానే చెప్పాము. ఫేజుల వారీగానే మేము అనేది సర్వీసెస్ అనేది ఆపాము. ఫస్ట్ నాన్ ఎమర్జెన్సీ ఆపాము, తర్వాత ఎమర్జెన్సీ ఆపాము. మేము గవర్నమెంట్కి టైం ఇవ్వలేదు అనేది అవాస్తవం అండి. మేము గవర్నమెంట్కి టైం ఇచ్చాము. ఇచ్చినప్పుడు గవర్నమెంట్ ఏంటి అంటే ఆ లోపు ఏ డెసిషన్ కూడా తీసుకోలేదు, మమ్మల్ని చర్చలకు కూడా పిలవలేదు. నెక్స్ట్ ఏంటి, ఎమర్జెన్సీ అయిపోయింది, నాన్ ఎమర్జెన్సీ అయిపోయింది, ఎమర్జెన్సీ అయిపోయింది. నెక్స్ట్ మీరు చేయడానికి ఏముంది? ఇంకా
ఇప్పుడు ప్రస్తుతానికి చేయడానికి ఏం లేదండి, ఇదే మా చివరి ఫేజ్ అన్నమాట. ఇంకా గవర్నమెంట్ ఏంటి అంటే మమ్మల్ని నెగోషియేషన్కి పిలిచి చర్చలకి పిలిచి ఏదో ఒకటి ఇంకా సెటిల్ వాళ్ళు చేసుకుంటే చెప్తున్నారు కదా, మధ్యలో ఏదో ఒక ఫిగర్ ఫిక్స్ అవ్వమని చెప్తున్నారు. మీరు అడిగేది కాదు, వాళ్ళు చెప్పేది కాదు. వాళ్ళు 3 అంటున్నారు, మీరేమో అట్లీస్ట్ 20 అంటున్నారు. ఈ మధ్యలో ఏదో ఫిగర్ ఫిక్స్ అవ్వమని నేను హెల్త్ మినిస్టర్ అడిగారు వాళ్ళని. అదేమన్నా మీరు చర్చ చేసుకున్నారు మీ కోర్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు అట్లీస్ట్ ఈ ఫిగర్ ఫిక్స్ అవుదామని? అది చర్చ చేసుకుంటున్నామండి మేము. అంటే ఇది మా ఒక్కరి డెసిషన్ కాదు, మేము ఓవరాల్ ఏపీ ప్రతి ఇంటర్న్తో, ప్రతి సూపర్ స్పెషల్ పీజీతో, ప్రతి సీనియర్ రెసిడెంట్తో, ప్రతి పోస్ట్ గ్రాడ్యుయేట్తో మాట్లాడి మా గ్రూప్లో మాట్లాడి డిస్కస్ చేయాలి. ఇది నిన్న సాయంత్రమే మీటింగ్ అయింది కాబట్టి మాకు ఇంకా డెసిషన్ అనేది క్లియర్ కట్గా తెలియదు. ఎంతమంది ఉంటారమ్మా మొత్తం టోటల్ ఏపీ అంతా కలిపి? సీనియర్ రెసిడెంట్ అయితే 700 మంది ఉన్నామండి. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 7తో మొత్తం ఓవరాల్గా అయితే మొత్తం 7,000 డాక్టర్ల వరకు ఉంటారు. మొత్తం అంటే జోడాల అనే పేరుతోనూ మొత్తం. అవునండి. ఇక్కడ చూడండి మొత్తం వీళ్ళందరూ కూడా డాక్టర్సే, మనకి వైద్యం అందించే డాక్టర్స్. పాపం వాళ్ళ డిమాండ్తో ఇలాగ నిరసనకు దిగుతున్నారనమాట. వాళ్ళు అడుగుతున్నారు ఏంటంటే స్టైఫండ్ చాలా తక్కువ ఉంది. ఇదే పక్క రాష్ట్రం తెలంగాణలో ఉన్న జోడాలో మాకంటే అట్లీస్ట్ 15% ఎక్కువ తీసుకుంటున్నారు. మాకైతే వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా తక్కువ వస్తుంది. ఇక్కడ 60,000 వస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్న వాళ్ళకి దాని మీద ఇంకా 9,000 వరకు ఎక్స్ట్రా వస్తుంది, వాళ్ళకి 70,000 వరకు వస్తుంది. సో అది దృష్టిలో పెట్టుకుని మమ్మల్ని కన్సిడర్ చేయండి. మేము అడుగుతుంది ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక మాంద్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇన్ఫ్లేషన్కి అనుగుణంగానే పెంచమని అడుగుతున్నాం. బట్ ఏమాత్రం గవర్నమెంట్ దానికి ఒప్పుకోకుండా జస్ట్ 3 to 5% పెంచుతామని చెప్తుంది. ఇది ఎలాంటి పరిస్థితులను కూడా ఆమోదయోగ్యం కాదు అని వీళ్ళైతే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో వీళ్ళ చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతుందని చెప్పాలి. మరి దీనిపై నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉంటుందనేది డాక్టర్ల నుంచి రావాలి, అటు గవర్నమెంట్ నుంచి కూడా రావాలి. నా పేరు డాక్టర్ తబితా అండి. నేను ఒక సెకండ్ ఇయర్ డెంటల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ. అండ్ ఇప్పుడు మేము ప్రొటెస్ట్ చేస్తున్న దానికి 3 కారణాలు. ఫస్ట్ వచ్చేసి ఎంఎస్సీ పిహెచ్డి వాళ్ళని గవర్నమెంట్ ఫెటర్నరీ తీసుకుంటున్నారు. అలా చేస్తే మనకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆటోమేటిక్గా తగ్గిపోతుందండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి 62 నుంచి 65కి పెంచుతున్నారు రిటైర్మెంట్ థింగ్ అనేది. అలా చేస్తే ఇప్పటికే మాకు ఆపర్చునిటీస్ అనేవి గవర్నమెంట్ సెక్టర్లో చాలా తక్కువ. అండ్ ఇలా చేస్తే అండ్ ఓల్డ్ లైక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు బయటకు వెళ్ళరు అండ్ మాకు జాబ్ ఆపర్చునిటీస్ అనేది చాలా తక్కువ అయిపోతాయి. కానీ ఈ 2 డిమాండ్లకి ఓకే చెప్పినట్టుగా నేను మీ వాళ్ళే చెప్పారు. ఆ 2 డిమాండ్స్ నో ప్రాబ్లం వచ్చి స్టైఫండ్. ఇప్పుడు స్టైఫండ్ హైక్ అనేది మేము 30% అనేది అడిగామండి. బట్ గవర్నమెంట్ ఏమంటుందంటే చాలా క్రైసిస్లో ఉన్నామని చెప్తుంది. సో అట్లీస్ట్ 20% అనేది హైక్ ఇస్తే మాకు హెల్ప్ అవుతుంది. బీయింగ్ డెంటల్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ డెంటల్ స్టూడెంట్స్ ఇంటర్న్షిప్స్ ఎలా ఉంటుందంటే మా మెటీరియల్స్ అని మేమే పర్చేస్ చేసుకోవాలి. లైక్ గవర్నమెంట్ అన్నప్పుడు గవర్నమెంట్ సప్లై ఉండాలి కదా మెటీరియల్స్ అన్నీ. ఏది గవర్నమెంట్ సప్లై చేయట్లేదు, అన్నీ మా డబ్బులు పెట్టి మా స్టైఫండ్ డబ్బులు పెట్టి మేమే కొన్ని పేషెంట్స్కి సర్వీస్ చేస్తున్నాం. సో దట్ ఈ హైక్ అనేది ఇట్స్ రియల్లీ జెన్యూన్, మాకు కావాలి, హెల్ప్ అవుతుంది. సో ఇది ఫేవర్ కాదు, ఇట్ ఈస్ వెరీ ఫేర్. మాకు ఇది చాలా డిజర్వ్ చేస్తున్నాం. సో ఇది 30% కాకపోయినా క్రైసిస్లో ఉంది కాబట్టి అట్లీస్ట్ 20% పెంచితే ఇది మాకు రియల్గా హెల్ప్ అవుతుంది. అండ్ 3 to 5% అంటున్నారు కదా అదే అంటున్నా, జస్ట్ 3 to 5% అనేది ఇట్స్ వెరీ బ్యాడ్ అండి. లైక్ మేము ఫ్రంట్ లైన్ వారియర్స్, ఎప్పుడైతే స్టేట్ క్రైసిస్లో ఉన్నప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు వీఆర్ ద ఫస్ట్ పీపుల్ హూ ఆర్ కమింగ్ ఫార్వర్డ్, సాక్రిఫైసింగ్ అవర్ డ్యూటీస్, అవర్ ఫ్యామిలీ టైమ్, అవర్ పర్సనల్ టైమ్ అండ్ వీఆర్ స్పెండింగ్ అవర్ లైఫ్ టు సర్వ్ ద పీపుల్. కరోనా టైంలో చేస్తాం. అండ్ పీహెచ్ లైక్ పబ్లిక్ హాలిడేస్ కూడా మాకు పండుగలు ఇవన్నీ ఉండవండి. మా ఫ్యామిలీ టైం మేము సాక్రిఫైస్ చేసి మేము సర్వీస్ చేస్తున్నాం. అండ్ వీఆర్ గ్రేట్ఫుల్ ఫర్ దట్, వీఆర్ నాట్ కంప్లైనింగ్ అబౌట్ దట్, వీఆర్ గ్రేట్ఫుల్. కానీ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్కి మాకు అవసరం వచ్చినప్పుడు గవర్నమెంట్ కూడా అదే విధంగా స్పందించాలి కదా. లైక్ మేము అడిగిన 30% అయితే 3 to 5% ఈజ్ లైక్ నథింగ్. సో మేము తెలంగాణ పరిస్థితి ఏంటి? తెలంగాణలో ఎలా ఉంది? తెలంగాణలో ఇలానే అండి, 72,000 ఇస్తున్నారు. సో ఈ హైక్ ఇస్తే మేము దానికి రీచ్ అవుతాం. సో దట్ మేము కంపేర్ చేసి అడుగుతున్నాము. సో ఇది వెరీ హై టైం, గవర్నమెంట్ షుడ్ రెస్పాండ్. వీఆర్ ప్లీడింగ్ గవర్నమెంట్ టు రెడ్యూస్ ద. ఎప్పుడు లాస్ట్ టైం పెంచారు మేడం ఏపీలో? లైక్ 1 year బ్యాక్ హైక్ ఇచ్చారు, 1.5 year 2 year బ్యాక్ మాకు హైక్ వచ్చింది. లైక్ 15% వచ్చింది. లైక్ 50 నుంచి 60,000 చేశారు. బట్ ఇప్పుడు 30% హైక్ అడుగుతున్నాం. ఎందుకంటే మాకైతే డెంటిస్ట్రీకి మాకు అక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా లేదు. సో బయటనే మేము ఉండాలి. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ అంతా చాలా ఎక్కువ అవుతుంది. సో దట్ ఇది మాకు వస్తే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ us.